భౌతిక దాడులు చేయడం సబబు కాదు. ఎందుకంటే లీగల్గా వెళ్లాల్సినటువంటి అంశాలని భౌతికంగా పోలీసులు చట్టాలు చేసినటువంటి పనులు మీరు ఎలా చేస్తారని క్లియర్ కట్గా చెప్తున్నారు. మాట్లాడిన మాటలు సమర్థించటం లేదు, కానీ భౌతిక దాడులు మాత్రం నివారించాలి, సరైనటువంటి పద్ధతి కాదంటారు. మీరేమంటారు? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంతాంతం మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దీని బేస్ ఎక్కడి నుంచి వచ్చిందనేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది 22 నెలలుగా అనేది మనం గమనించినట్లయితే ప్రతి అంశం కూడా ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రక్రియ తప్పితే ఎక్కడ కూడా దానికి చట్టబద్ధత లేదు. ప్రతి విషయం డైవర్షన్ పాలిటిక్సే. ఏదో ఒక ఇష్యూ చేయాలి, దాని ప్రజలకు పొరపాటు జరగాలి, ప్రజల దృష్టి మరల్చడానికి ఇంకొక పని చేయాలి. తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుండు. దాంట్లో భాగంగానే చింతపండు నవీన్ ఈ యొక్క నిన్న వ్యాఖ్యలు బీసీ విషయంలో ఎవరైతే బడుగు బలైన వర్గాలకు దళిత వర్గాల కొరకు పోరాటం చేసిన సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు మందకృష్ణ గారు, అదేవిధంగా బీసీల కొరకు పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఎప్పుడైతే ఆర్ కృష్ణయ్య గారు బీసీ వాదాన్ని తీసుకొని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ముందు తీసుకొచ్చిండు, ఆ రోజు చింతపండు నవీన్ ఎక్కడ ఉండండి, ఈ తీర్మానం వల్ల ఎవరు ఆ రోజు కనీసం నాకు తెచ్చి చెడ్డి కూడా లేకపోవచ్చు. ఆ రోజు ఆ వయసు అంతా ఉండొచ్చు. ఈ రోజు బీసీ ఆర్ కృష్ణయ్య గారికి కాదని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కాదని వాళ్ళందరినీ ధిక్కరించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి సొంత ఏజెండా అమలు చేసుకొని ఎమ్మెల్సీగా గెలిచి ఇన్ని జిమ్మికలు ఆడుతున్న నవీన్ చింతపండు నవీన్ అనే వ్యక్తి ఏం మాట్లాడినాడు పెద్ద చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు వారు కూడా మహేష్ గౌడ్ గారి యొక్క మాటను ఖండిస్తూనే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు చెప్పని చేస్తున్నారు ఆయన పెద్దలు. నేను ఏమంటున్నా అంటే వాక్ స్వాతంత్రం ఉంటే అడ్డగోలుగా మాట్లాడక హక్కులేదండి ఎవరు కూడా. ఇప్పుడు మీ అమ్మ అనేది ఎట్లా ఉంటుంది, నీ అమ్మ అనేది ఎట్లా ఉంటుంది తెలంగాణ యాసలో కూడా పిచ్చే కదా అది. కాబట్టి మనం ఆ స్లాంగ్ అనేది, ఆ వాడే భాష అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ. ఒకటే రామ్మోహన్ గారు అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా సమర్థించలేదు, కానీ దాడి చేయడం, భౌతికంగా వెళ్ళటం, అక్కడ ఆత్మరక్షణ కోసం హైలైట్ అవుతుంది. దీనికి ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా ఒక శాసన మండలి సభ్యుడు ఆయన క్రెడిబిలిటీ ఏంటంటే ఆయనది ఎక్కడి నుంచి వచ్చిండు, వాడు నీతిమంతుడు అయితే ఆయన చరిత్ర బయట పెట్టుకోండి. ఫస్ట్ ఆయన లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పని చేసిండు, ఎట్లా బతికిండు, ఎట్లా పైకి వచ్చిండు, ఎట్లా ఎమ్మెల్సీ అయ్యిండు అంటే ఒక వీడియో టీవీ పెట్టుకొని యూట్యూబ్ లో నువ్వు 2 మాట్లాడితే బాగా వాట్స్ మాత్రం పట్టుకుంటుంది. ఎవరైనా విమర్శించవచ్చు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చా? ఇది ఎక్కడుంది, ఏ రాజ్యాంగంలో రాసిన ఇట్లా మాట్లాడి అక్కెవరికిను ఆయన ఈరోజు చూపి సామెతలను చూపించి నువ్వు నీ అయ్యా చెప్తున్నా అంటున్నాడు. ఏం భాష అది? అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కానీ ఇంకొకటి రామ్మోహన్ గారు చాలా పొరపాటు. రామ్మోహన్ గారు అంటే ఇప్పటికీ ఆ చింతపండు నవీన్ ఒకటే మాట్లాడుతున్నారు. మళ్ళా మాట్లాడుతూ నేను మాటలు ఎక్కడా కూడా నా మాటలు సమర్థించుకుంటాను, వెనక్కి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈయన కాకుండా గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, అంటే కవిత యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే ఆమోదించారు. తెలంగాణ ఇచ్చినటువంటి ఆ బుక్లోనే ఉంది క్లియర్ కట్గా అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ కూడా ఈరోజు చేశారు, చూసే ఉంటారు. ఆ పొత్తులు లేకపోతే కంచం పొత్తులు అంశాలు ప్రస్తావించారు. అదే చెప్తున్నా వినండి. సామెత ఎక్కడ వాడాలో అక్కడ వాడితే అది సహేతుకంగా ఉంటది. ఎవరి దగ్గర వాడాలో వారి దగ్గర వాడాలి. ఇప్పుడు ఆయన ఒక మహిళను దృష్టిలో పెట్టుకొని ఏకవచనంతో మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధాలు, వివాహాలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణించారు. చెప్తున్నా నేను పెళ్లి సంబంధాలు పోయినప్పుడు మాట్లాడి సమూహాల మధ్యలో చర్చ జరిగినప్పుడు, కులాల మధ్య చర్చ జరిగినప్పుడు ఆ విషయం మాట్లాడాలి. ఇక్కడ వచ్చింది ఏంటి, మేము బీసీకి నీకేం సంబంధం, మీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ భాష అండి? ఒక మహిళ విషయంలో మాట్లాడుతున్నాడు, కవిత గారి విషయంలో వ్యక్తిగతంగా నీవు అని చెప్పి సంబోధించి మాట్లాడినావు. నువ్వు మాట్లాడించింది 2 కులాల మధ్యలో, 2 మతాల మధ్యలో సమూహం కూర్చున్నప్పుడు, ఏదైనా చర్చ సామరస్యంగా జరుగుతున్నప్పుడు ఈ యొక్క పదం వాడితే దానికి సహేతుకంగా ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించుకుంటా నువ్వు ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు మాట్లాడితే అది ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఒక విషయం మనం గమనించాలి. ఒక్కటి నవీన్ గారు మిగతా పెద్దలు ఆలోచన చేయాలి. మనం ఇంట్లో నీళ్లు ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటాం, పైన చేసుకున్నప్పుడు దానికి అన్ని నీళ్లు ఒకరాయినా వాడం. మనం బాత్రూమ్ లో అవే నీళ్లు వస్తాయి, కిచెన్ లో ఉన్నట్టు సింక్ లో అవే వాటర్ వస్తాయి. కిచెన్ లో ఉన్నట్టు సింక్ దగ్గర వాడే నీళ్లు వంటకు వాడతాం, బాత్రూమ్ లో వాడిన ట్యాప్ వచ్చే నీళ్లు మరి దేనికి వాడతాం అందరికి తెలిసిన విషయం. మరి ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఒకటైనప్పుడు 2 వాడుకోవచ్చు కదా. ఈ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మళ్ళీ దాన్ని దబాయించుకొని మళ్ళీ మీదికెళ్ళి పెద్ద ఏదో బీసీలకు ట్రంప్ కార్డ్ అని చెప్పి మాట్లాడుకోవడం ఇది చాలా పొరపాటు. ఇలా ఆర్ కృష్ణ గారు మాట్లాడి ఎంత పెద్ద ఉందాక మాట్లాడదండి. వారు బీసీల కొరకు పోరాటం చేసిన పోరాటంలో ఈయన కెపాసిటీ ఎంత చింతపండు ఉంది అంటే బీసీ అయినంత మాత్రం ఎవరు మాట్లాడదు బీసీల గురించి. ఈయన పేటెంట్ హక్కు తీసుకున్నారు బీసీల గురించి.
ఒక ప్రజాస్వామ్యంలో ఓసీలు మాట్లాడతారు, ఎస్సీలు మాట్లాడతారు, సామాజిక ఉద్యమకారులు మాట్లాడతారు, పొలిటికల్ పార్టీలు మాట్లాడతారు, స్వచ్ఛంద సంస్థలు మాట్లాడతారు, ఎన్జిఓలు మాట్లాడతారు. దానికి దీనికి ఏం సంబంధం? ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని రాడికల్స్ వాడిర్రు, జాతీయవాదులు వాడిర్రు. మరి అందరూ కలిసి పనిచేసారు కదండి. రాడికల్స్ వచ్చిరని చెప్పి జాతీయవాదులు పక్కకు పోయిరా, జాతీయవాదులు వచ్చిన రాడికల్స్ పక్కకు పోయిరా. కానీ ఇవన్నీ తప్పుడు మాటలు. ఇటువంటి మాటలు బంద్ చేయాలి. ఫస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇందులో 42% నువ్వు ఏదైతే బీసీ డిక్లేర్ చేసావు 42% ఉన్నదని ఏ కులాన్ని ఎందులో కలిపినావు? ఎవరు చెప్పిన కులగణన చేయమని? జరగాల్సిన జనగణన వదిలిపెట్టి కులగణన చేసి ఏదో రాహుల్ గాంధీ గారు చెప్పారు వారి కళ ఇది నేను నెరవేర్చినట్టే మీ జీవిత కాలం